మరుసటి దినము త్వరగా బయలుదేరి మేము బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాము. యెరూషలేము సమీపమునకు ప్రయాణమవుతున్నాము. అక్కడ అందరూ కూడా పాస్పోర్ట్స్ చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా పాస్పోర్ట్స్ సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ నుండి 3.5 గంటలు ప్రయాణం చేయవలసి ఉంది. నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ఓకే, ఇక్కడ ఓకేనా? ఓకే. ఓకే, వినండి ఒకసారి. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. అది ఇజ్రాయిల్లో మనము బస్సులు ఎక్కాం కదా, మీ అందరూ నేను వీడియో చేస్తాను, మీ అందరూ కనిపించండి. ఓకే అమ్మా, ఎందుకని ఏమైంది ఏమోనా? ఓకే, చూద్దాం. నో ప్రాబ్లం. బ్యాక్ చూడండి ఒకసారి, బ్యాక్ చూడండి. మీరు హాయ్ చెప్పండి, మీరు వీడియోలు పడాలంటే. ఓకే, బాయ్ కాదమ్మా, హాయ్ బాయ్ అండి, నన్ను వెళ్ళిపోమని. ఓకే ఓకే ఓకే, అందరూ చూపించాను, నో ప్రాబ్లం. అందరూ ఓకే 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 ఓకే, అందరినీ చేస్తాను, నో ప్రాబ్లం. ప్రాసెస్ ఓకే ఓకే. హోలీ ల్యాండ్లోకి వచ్చాం మనం. ఇప్పుడు హోలీ ల్యాండ్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఎంటర్ అయ్యాము, ఆల్రెడీ బస్సు ఎక్కాం. మనం కొన్ని ప్లేసెస్ చూడబోతున్నాం. ఈ వీడియో చూసిన అందరూ హాయ్ చెప్పండి. తర్వాత ఇంకా ఎవరు? ఓకే, విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. పెట్టారా? కట్టకూడదు బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఓకే, కూర్చోండి. ఎవరు సీట్లో వాళ్ళు కూర్చోండి. మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. Red cross. This is the cross of Jerusalem, and near around about the big cross, 4 crosses, small. What's the meaning? After the resurrection, many people follow Jesus east, south, north. That's the meaning. Very good. Okay, that's the different about the two. Yes, decoration, design. ట్రాన్స్లేషన్ వచ్చేసరికి అది చెప్పేసాడు ఆయన. నేను లోపలికి వెళ్ళేసరికి ఆయన విన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి. మీరు పక్కన ఉండాలి. రండి. ఒక క్రాసు యేసుక్రీస్తుని సిలువ వేసినది. దాని చుట్టూ 4 క్రాసులు ఉన్నాయి. అనగా నలుదిక్కుల నుండి యేసుక్రీస్తు వద్దకు వస్తున్నారు అనే రీతిగా ఆయన దాని గురించి వివరణ ఇచ్చారు. బ్రదర్, మీరు విన్నా చెప్పండి.
శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు వచ్చండి ఫోటోలో పడాలా క్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మేము ఇప్పుడు ఆర్థోడాక్స్ చర్చ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఈ ఆర్థోడాక్స్ చర్చి పైనంతా బంగారంతో పొదగబడింది. అది బంగారం చర్చ్. యోహాను బాప్తిసం పొందినటువంటి స్థలం. వాగ్దానాది ప్రాంతం పాయ. యోహాను బాప్తిసం నీ సత్య మార్గమును యోహాను ఇచ్చిన బాప్టిజం స్థలం ఇదే. యోహాన్ గారిది బాప్టిజం ఇచ్చిన స్థలం. నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి కలత చందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. వెళ్తున్నారుగా చందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. క్షేమము నీ యోహాను శాశ్వత యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చిన నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు మహోన్నతమైన నీ. I have need to be baptized of thee. Comest thou to me? Suffer it to be so now. For thus it becometh us to fulfill all righteousness. I baptize thee, having authority from the Almighty God, as a testimony that ye have entered into a covenant to serve him. This is my beloved Son, in whom I am well pleased.
తలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మనము చూస్తున్నటువంటి ఈ నదీ ప్రాంతం అంతా యోర్దాను నదీ ప్రాంతము. యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చినటువంటి స్థలము ఖచ్చితంగా ఇదే ప్రాంతము. అనేక మంది వచ్చి ఇక్కడ బాప్తిస్మములు పొందుతున్నారు. ఎవరైతే ముందుగా సిద్ధపడి ఉన్నారో వారు వచ్చి ఇక్కడ బాప్తిస్మము పొంది ఉన్నారు. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, అక్కడ అడ్డుగా పెట్టినటువంటి బారికేడ్స్ దానిని దాటి మనము లోపలికి వెళ్ళకూడదు. ఆ గేటుకి యువతలు మాత్రమే బాప్తిస్మములు పొందాలి. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు పదిల పరచితిని దూర శబ్దము వినగా నా మరి అనేక దేశాల నుండి వచ్చిన వారు దీని గురించి వివరణ పొందుకొని వాళ్ళ గైడ్ ద్వారా బాప్తిస్మములకు సిద్ధపడిన వారు ఇక్కడ బాప్తిస్మములు పొందుతున్నారు. మనం చూసినట్లయితే ఒక్కొక్క దేశం నుండి వచ్చిన గైడ్ వారి సేవకులు వారి టీంకి సువార్త ప్రకటించి ఈ వాక్య వివరణ చెప్పిన తర్వాత వీరందరూ బాప్తిసం పొందుకున్నారు. మనం చూస్తున్నటువంటి ఆ టెంపుల్ బంగారపు పొదుగుతో చేయబడింది. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే, కేథలికులు, ప్రొటెస్టెంట్లు, పెంతెకోస్తు, వివిధ రకాల డినామినేషన్ వారు వచ్చి ఇక్కడ వారి పద్ధతిలో బాప్తిసం తీసుకున్న రీతి చూస్తున్నాం. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన ప్రదేశము నుండి ఎరుకో పట్టణములోకి ప్రవేశిస్తూ ఉన్నాం. కాలమంతయు నీవు